హీరోల కెరియర్తో పోలిస్తే హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే హీరోయిన్స్ వీలైనంత వరకు ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం క్రేజ్ ఉన్నా, ఆఫర్స్ ఉన్నా కూడా ఆచితూచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం ఈ లిస్టులో సాయి పల్లవితో పాటు మృణాల్ ఠాకూర్ కూడా చేరింది. కెరియర్ పరంగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెండి తెరపై సక్సెస్ఫుల్ హీరోయిన్గా దూసుకెళ్తుంది. ఇక టాలీవుడ్లో అయితే అమ్మడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్లో సీతారామం చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో సీతగా నిలిచిపోయింది. మన ఇండస్ట్రీలో నార్త్ భామలకు కొంచెం డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆ డిమాండ్కు తగ్గట్టుగా సక్సెస్ సాధిస్తేనే వాళ్ల కెరియర్ ముందుకు సాగుతుంటుంది. ఇక మృణాల్ కూడా మరాఠీ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు వెళ్లి అక్కడ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత తెలుగులో సీతారామంతో తిరుగులేని క్రేజ్ను తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదని చెప్పాలి. అయితే వరుస సక్సెస్ల తర్వాత ఫ్యామిలీ స్టార్ చిత్రం అమ్మడికి కొంత బ్రేక్ పడేలా చేసింది. రీసెంట్గా అడవిశేష హీరోగా చేస్తున్న డెకాయిడ్ మూవీలో అమ్మడికి హీరోయిన్గా ఛాన్స్ అందుకుంది. కాకపోతే ఈ సినిమాలో మొదటగా శృతి హాసన్ను హీరోయిన్గా తీసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల శృతి హాసన్ను తొలగించి ఆ ప్లేస్లో మృణాల్ను ఎంచుకున్నారు. అయితే ప్రస్తుతం మృణాల్కు తెలుగులో కన్నా కూడా బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్గా సన్ ఆఫ్ సర్దార్ సీక్వెల్లో కూడా మంచి అవకాశాన్ని అందుకుంది. అయితే తెలుగులో దాదాపుగా సినిమాలు తగ్గించేసిన ఈ ముద్దుగుమ్మకు అదే ప్రశ్న ఎదురైందట. దీంతో అమ్మడు తనకు తగ్గ పాత్రలు దొరక్కపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అమ్మడు సింపుల్గా తేల్చేసింది. రీసెంట్గా తమిళంలో శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ చేయబోతున్న ఒక మూవీలో అమ్మడికి అవకాశం వచ్చిందట. కానీ ఎందుకో ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిందని టాక్ వినిపిస్తోంది. మరి ఇలా వచ్చిన అవకాశాలను ఎందుకు తిరస్కరిస్తుందో అమ్మడికే తెలియాలి.